Hello everyone, I'm back with yet another video. So last time flight experience ki amazing response ఇచ్చారనమాట, amazing. సో ఈసారి yet another నా రీసెంట్ వన్ మోర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. పోయినసారి అయిన దానికంటే ఇంకా 2 రెట్లు డూప్ అయ్యాను, రెండు రెట్లు చిరాకు వచ్చింది, 2 రెట్లు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్ని దీనిలో మాట్లాడుకుందాం. ఇంతలోపు స్టార్ట్ చేసే లోపు ఒకసారి మన పాత వీడియోకి కమెంట్స్ ఏమొచ్చాయో చూద్దాం. 12 seconds later. స్టార్టింగ్ విత్ షేర్ అగ్గయ్య. అగ్గయ్య ఎవరు బ్రో? షహర్ అగ్గయ్య తెలీదు బ్రో ఎవరు. నీడ్ మోర్ వాల్యూమ్. పెంచుకో బ్రో సౌండ్, దానికి నా పర్మిషన్ ఎందుకు? పెంచుకోండి పర్ల పో. నేను వెళ్తుంది గేట్ దగ్గర కాదయ్యా, గేట్ తేయడానికి. వెరీ ఫనీ. బట్ చూసిన వెంటనే నేను డిలీట్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఎందుకంటే గంట సేపు నేను కూర్చొని ఇక్కడ రాస్తే స్క్రిప్ట్ నాకు రాని ఇదే వాడికి ఎలా వచ్చింది, అసలు దాన్ని ఎలా ఉండనిద్దాం అనుకున్నా. సరే అలా కమెంట్ రీడింగ్ సెక్షన్ లో పెడదాం అని చెప్పి ఉంచా. ఎనీవేస్, నాకన్నా క్రియేటివ్ గా కూడా కమెంట్లు పెట్టకండి గైస్. లాస్ట్ ఇంకొకటి, తెలుగు సమయరైనా అగ్గయ్య. ఎవడు బ్రో అగ్గయ్య? నాకు తెలీదు. సరే సమయరైనా నాకు తెలుసు, సిఎస్కేకి భలే మ్యాచ్ లాడి, క్రికెట్ భలే గెలిపించేవాడు, ఓపీ ప్లేయర్, నేను కూడా బిగ్ ఫ్యాన్. ఓకే చలో లెట్స్ గో బ్యాక్. మన నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ టైం, ఈసారి మనం ఇండిగోలో వెళ్తున్నాం. ఒకసారి పడ్డ చావు దెబ్బకి ఇంకోసారి ఎవడైనా మళ్ళీ ఎయిర్ ఇండియాలో వెళ్తారా అంటే లేదు. ఈసారి ఇండిగోలో నా పాటికి నేను పోదామని ఫస్ట్ వెళ్లే ముందు ఒక లాంచ్ కనిపించింది, మన దగ్గర కార్డు ఉంది, భయంగానే పోయా. వాడు యాక్సెప్ట్ చేస్తా అంటాడా లేకపోతే వెళ్ళిపోమంటాడా? యాక్సెప్ట్ చేసే పోర్లా. వాడు లేదు అన్నాడు అనుకో, ఇంకా నేను 2 రోజులు మూడ్ ఆఫ్ అవుతా. సరే వెళ్ళి ఫుల్గా తిన్నాం, గ్యాప్ లేకుండా ఇక్కడ దాకా తినేసి కూర్చొని ఇంకా బోర్డింగ్ టైం అవుతుందని బయలుదేరి గేట్ దగ్గర కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తుంటే, నేను ఏదో ఐఫోన్ వాడుతున్నా, ప్రైవసీ ఎవడికి తెలీదు, ఆస్క్ యాప్ నాట్ టు ట్రాక్ అని కొడితే ఇంకెవడికి ఏం తెలియదు అని అనుకుంటున్నా. నా ఫోన్ ఉన్న అన్ని యాప్లు తెలుసు, నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం తిన్నాను, ఇప్పుడు ఏం చేయబోతున్నా అని. మార్క్ మాకు తెలుసు. తెలిసినోడు ఎవరికనే ఉండడు, వాడికి తెలిసిన మనకు కూడా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు రీల్స్ పంపించి. నాకు వచ్చిన రీల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారా? ఒకవేళ ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు ఒక ప్రొఫెషనల్ పర్సన్ లాగా కనిపించాలంటే ఏం చేయాలంటే, అక్కడ వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ బ్యాడ్జ్ మీద పేరు కనిపిస్తుంది, అప్పుడు వాళ్ళని పేరు పెట్టి హాయ్ అని చెప్తే వాళ్ళు వెంటనే బాగా ఇంప్రెస్ అవుతారు. మరియు మనకి బిజినెస్ క్లాస్ కి అప్గ్రేడ్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ టిప్ ఫాలో అవ్వండి అని ఇంకో టిప్ కూడా చెప్పాడు. ఆ టిప్ దగ్గర తర్వాత వస్తా. వాడు చెప్తే ఓకే, ఈ మాత్రం గ్యాప్ ఇస్తే నేను దూరిపోతా, అసలు సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే కిలోమీటర్ వెళ్ళే వాళ్ళం. సరే ఇంకా చూసుకుందాం అని చెప్పి బయలుదేరా. పోగానే ఒక అందరు హాయ్ సార్ హలో అంటూ ఉంటే చూసా, పేరు చదివేసి కనిపించే హలో సార్ అండి, హాయ్ జోయా, హౌ ఆర్ యూ, ఒకటి తగిలిచ్చా ఎక్స్ట్రా. ఓ ఐఎమ్ సో గ్రేట్, థ్యాంక్ యూ అని చెప్పి అని చెప్పి నన్ను సీట్ దగ్గర తీసుకెళ్ళి బోర్డింగ్ పాస్ చూసి అలా తీసుకెళ్తూ ఉంటే, మామూలుగా అయితే ఎకనామీలో తీసుకెళ్ళరు, ఈ ఎక్స్ట్రా ఇంప్రెషన్ కదా. ఓకే ఈ మాత్రం గ్యాప్ ఇస్తే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను ఇంకా అన్ని బిజినెస్ క్లాస్ లోనే తిరుగుతూ ఉంటాను అనుకుని ఫిక్స్ అయిపోయా. తీసుకెళ్ళింది 26 ఏంటంటే వాడు. ఇప్పుడు మళ్ళీ రీల్ లోకి వద్దాం. ఇప్పుడు బాగా ప్రొఫెషనల్ పీపుల్ ఏబిసిడిఎఫ్ ని ఏబిసి అనరు, ఏని ఆల్ఫా, బిని బీటా, సిని చార్చి అని అంటారు. మీరు అలా అంటే మంచి ఇంప్రెషన్ వస్తుంది అనేసరికి కూడా ఆల్ఫా ఎక్స్ప్రెషన్ అలా ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు మా క్యారెక్టర్ లోకి అసలైన వాళ్ళు వచ్చారు, అసలైన తపాల మొహోళ్ళు ఇద్దరు. వాడు తపాల మొహోడు, వాళ్ళ ఆవిడ. పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అందరం అర్థం చేసుకుంటాం. వాళ్ళు ఫోటో దిగుతున్నారు. ఎట్లా, నాది విండో సీట్ కాబట్టి నా సీట్ దగ్గర ఆమె వచ్చింది, ఆడొచ్చాడు, ఇలా సెల్ఫీ దిగుతూ ఉన్నారు. సరే దిగుతున్నారు. నేను వచ్చేసరికి ఇంకొంచెం అడ్జస్ట్ అయ్యి, అదే నా సీట్ కాబట్టి వాళ్ళు లేచి పక్కకు వచ్చి కూర్చున్నారు. చాలా రిగ్రెట్, బాధలో ఉన్నా. అరే పాపం వాళ్ళు ఫోటో దిగుతుంటే ఆపేసాని, ఇది తప్పు, వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చేయాలి, నా పాటికి నేను ఇటు షిఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, పైకి వెళ్ళింది. 2 నిమిషాలు మాట్లాడేవాడితో, హాయ్ భయ్యా, హా ఏ ఓ కహా హో అయిపోయిందా. ఇప్పుడు నేనేమన్నా, బ్రో అది పర్లేదు మీరు ఇటు రండి, నేను అటు వెళ్ళిపోతా అన్నా. వాడు పర్లే ఉండు అన్నాడు. వీడేందో నాలని ఇంట్రోవర్ట్ లా ఉన్నాడు. వాడు ఒక స్టెప్ బైక్ వేద్దాం, ఎందుకంటే ఇంట్రోవర్ట్ గాని కదా, ఎక్కువ మాట్లాడేవాడు వచ్చాడు ఇంకో సైలెంట్ గా ఉంటా, నాకన్నా తక్కువ మాట్లాడేవాడు వచ్చాడు ఇంకో, ఇంకా
నా మాటకు అడ్డు అదుపు లేదు. నువ్వేంది మాట్లాడు, బయట జనాలతో తిరగాలి, కొంచెం ఎక్స్ప్రెస్ చేయాలి నీకు నువ్వు. అదే కొంచెం గుణగణ మాట్లాడాడు వచ్చాను వాడి ముందు ఎట్ట కూర్చుంటావు. ఇది పక్కన పెడితే వాడికి ఇంకా నేనేమన్నా నేను యాక్చువల్లీ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, సో వర్క్ చేసుకోవాలి ల్యాప్టాప్ ఎక్కడ ఆ ఫ్లైట్ లో వైఫై ఉండదు, వర్క్ చేసుకోవాలి, సో విండో సీట్ నాకు అంత కంఫర్టబుల్ ఉండదు, ఎయిల్ సీట్కి వెళ్తాం మీరు ఇటు రండి అన్నాను. వాడికి ఏలంటే తెలియదు, నాకు తెలియదు, అక్కడ రాసింది కాబట్టి నేను చెప్పా. సరే అని బాబు వాళ్ళు వచ్చారు, మా ఇప్పుడు భార్య విండో సీట్కి వచ్చింది, ఇటు మధ్యలో వచ్చాడు, నెయిట్ ఉన్నా కూర్చున్నా. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి, పాపం వాడికి విండో సీట్ ఇచ్చా, నెక్స్ట్ ఒక అరగంట గంట వాళ్ళు వచ్చి పోయే ప్రతి లైట్ ని చూస్తూ వచ్చుడు ఇచ్చుడు అర్రే భలే ఉంది అని ఫోటోలు దిగుతూ ఉంటారు. నైస్, ఇప్పుడు వెళ్తే ఇంకొంచెం బెటర్ చేద్దాం, ఇంకా మంచిగా చేద్దాం అసలు అబ్బో అనుకొని ఎయిర్ హోస్టల్స్ మనకు ఆల్రెడీ మీల్ బుక్ అయి ఉంది. సో వాళ్ళు వచ్చేటప్పుడు మీల్ ఇస్తారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తే నేను ఏమన్నా ఒక మీల్ ఇస్తే ఒక వేరే అమ్మ ఉంది, ఇటుపక్క జోయా ఇటుపక్క వేరే ఆమె వచ్చి ఫస్ట్ పేరు చదువుతూ ఎవరని నాగ శివ ఇట్స్ నాక్స్, హాయ్ నాక్స్, హియర్ ఈజ్ యువర్ మీల్ ఎంజాయ్ ఇట్. అది నేను ఇంగ్లీష్ లో ఏదో అన్నా, లిటిల్ హంగ్రీ, కొద్దిగా ఇంకో మీల్ ఇస్తావా ప్లీజ్ అంటే ఆమె మంది అంటే ప్రెసెంట్ కి జనాలు ఎక్కువ ఉన్నట్లున్నారు, ఒకసారి చెక్ చేసి అనే లోపే జోయా తీసుకొని ఇచ్చి హ్యావ్ ఇట్ నాక్స్ ఎంజాయ్. ఓ థ్యాంక్ యూ. పేరు పెట్టి పిలిస్తే ఇన్ని ఆఫర్లు ఉంటాయని తెలుసుంటే ఈ బయటికి అన్ని నేను బిజినెస్ క్లాసుల్లోనే తిరిగేవాడిని, ఎకానమీ టికెట్తో. అందుకని సరే పో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఫోటోలు దిగుతూ ఉండాలి, వాళ్ళ డేని కొంచెం బెటర్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళు తిని బ్యాక్గ్రౌండ్ లో దేవుడు ఎక్కడు లేడు వేరే కొత్తగా రాడు అని వేసుకోవాలనుకున్నాం. కట్ చేస్తే వాడు అటు తిరిగి చూసి నవ్వుకుంటూ ఫోటోలు దిగడం కాదు కదా, తల్ల కూడా చెప్పాల మొగుడు పిల్లలు స్టాట్యూల ఇట్లా అరగంట సేపు నేను 20 నిమిషాలు వెయిట్ చేశాను, ఇంతే నించున్నాడు చూస్తున్నా. వాడు మాత్రం అస్సలు పలుకు లేదు ఉలుకు లేదు, అటు చూడట్లా ఎంజాయ్ చేయట్లా. నేను ఎంత సోఫిస్టికేటెడ్ పర్సన్ అంటే, నేను వేసిన జోక్ ఎవడైనా నవ్వకపోతే ఒక నెల రోజులు వాడి ముందు ఇంకోసారి జోక్ వేయను. ఎవడైనా నా మీదే జోక్ వేసాడు అనుకో, నెల రోజులు వాడు ఉన్న చోటుకి ఇంకా నేను పోను. అంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కి ఇప్పుడు వీడు ఇట్లా చేశాడు, నా పరిస్థితి ఏంది ఆలోచించు. వీడు పలకడం కాదు కదా, అంతకుముందు 2-3 మాటలు మాట్లాడు, ఇప్పుడు అది కూడా లేదు, కనీసం మాటల్లో పెట్టాను ఇద్దామంటే. అటు పక్క నుంచి జోయా తినండో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నేను పలకండో వాడు పలకడు, వాడు కదలదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. సరే బలవంతంగా ఏదో కనీసం తీసుకున్నందుకని ఇద్దాను, ఓపెన్ చేసి కొద్దిగా మొదలు పెడదామని చూస్తే ఈ గ్యాప్ లోనే ఆ టైం అయిపోయింది, వాడు తీసుకోవడానికి వచ్చారు. చిన్న ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళడానికి వచ్చేటప్పుడు చూసి ఏదో పెద్ద పోటుగాడిలాగా పీకేవాడిలాగా 2 అడిగావు ఏంద్రది అని అనకుండా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వేరే అమ్మ తీసుకునేనా అంటే అన్నా, సరే అని అడిగి పోయేది. ఇంక ఇది బేసిక్ గా ఇంట్రోవర్ట్ అనేవాడు ఇంట్రోవర్ట్ లా ఉండాలి. అవతలోడు ఏదో చేద్దాం, పక్కనోడి గురించి తెలియకుండా ఏదో పీకుదాం, వాడు డే కూడా చేద్దాం, వాడిని అసలు అబ్బో అనుకుంటే ఇట్లా డూప్ అయిపోతావు బ్రో. కొత్త ఏం కాదు అంటే నువ్వు ఎక్కడైనా డూప్ అవ్వచ్చు, 33,000 అడుగుల పైన డూప్ అవడమే స్పెషాలిటీ, అది కథ. సో ఇలాంటివి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ప్రతి వారం వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అంతేకాకుండా ఇంకో విషయం, కమెంట్ పెట్టేవాడు అగ్గయ్య బొగ్గయ్య సమీరైనా కేఎస్ ధోని అని కాకుండా ఇంకేమైనా కంటెంట్ సింక్ అయ్యే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.